రైట్ ఇంకా బులెటిన్ లో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాము. తెలంగాణ రాజకీయాల్లో ఉత్కంఠ రేపిన ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్లపై స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ కీలక నిర్ణయం తీసుకున్నారు. ఎమ్మెల్యేలు కడియం శ్రీహరి, దానం నాగేందర్లపై దాఖలైన అనర్హత పిటిషన్లను ఆయన కొట్టివేశారు. దీంతో ఇద్దరు ఎమ్మెల్యేలకు బిగ్ రిలీఫ్ లభించినట్లయింది. సుప్రీంకోర్టు ఆదేశాల ప్రకారం మార్చి 12వ తేదీలోగా స్పీకర్ అనర్హత పిటిషన్లపై విచారణ చేసి తుది నిర్ణయాన్ని ప్రకటించాల్సి ఉంది. ఈ నేపథ్యంలో గతంలో 8 మందికి క్లీన్ చిట్ ఇచ్చిన స్పీకర్ తాజాగా మరో ఇద్దరికి క్లీన్ చిట్ ఇచ్చారు. దీంతో 10 మంది ఎమ్మెల్యేలకు ఊరట లభించింది. తెలంగాణ రాజకీయాల్లో గత కొంతకాలంగా ఉత్కంఠ రేపుతున్న ఎమ్మెల్యేల అనర్హత అంశంపై స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ తీసుకున్న నిర్ణయం ఇప్పుడు హాట్ టాపిక్ అయింది. ఇక బీఆర్ఎస్ టికెట్ పై గెలిచిన 10 మంది ఎమ్మెల్యేలు దానం నాగేందర్, కడియం శ్రీహరి, తెల్లం వెంకట్రావు, పోచారం శ్రీనివాస్ రెడ్డి, పరిగి శ్రీనివాస్ రెడ్డి, బండ్ల కృష్ణమోహన్ రెడ్డి, ఎం సంజయ్ కుమార్, గూడెం మహిపాల్ రెడ్డి, టి ప్రకాష్ గౌడ్, కాలయాదయ్య, అరికపూడి గాంధీ కాంగ్రెస్ పార్టీలో చేరారంటూ బీఆర్ఎస్ నేతలు స్పీకర్ కు ఫిర్యాదు చేశారు. ఇక స్పీకర్ నిర్ణయం తీసుకోవడంలో ఆలస్యం చేస్తున్నారనే హైకోర్టు ఆ తర్వాత సుప్రీంకోర్టును ఆశ్రయించారు. ఆ తర్వాత సుప్రీంకోర్టు నిర్ణీత గడువులోగా స్పీకర్ విచారణ చేసి తుది నిర్ణయాన్ని వెల్లడించాలని ఆదేశాలు జారీ చేసింది.